హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ వవల్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్ అండి. మనకు స్ట్రింగ్ ఎంటర్ చేస్తామండి. ఆ ఎంటర్ చేసిన స్ట్రింగ్స్లో వవల్స్ ఎన్ని ఉన్నాయనేది కౌంట్ మనం మెసేజ్ ఇవ్వాలండి. అది మన టాస్క్ అండి. సో మనం స్టార్ట్ చేద్దామండి. ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దామండి. సో ఫంక్షన్ నేమ్ వచ్చి కౌంట్ అండర్ స్కోర్ వవల్స్ అని పెడుతున్నానండి. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ ఒక పారామీటర్ ఇచ్చుకుంటున్నానండి. ఆ పారామీటర్ నేమ్ వచ్చి స్ట్రింగ్ అని పెడుతున్నాను, ఇన్పుట్ స్ట్రింగ్ అని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వోవెల్స్ చెక్ చేయాలంటే అసలు మనం వోవెల్స్ని ముందు ఇక్కడ పెట్టుకోవాలండి. వోవెల్స్ పెట్టుకుని అంటే మనం ఒక వేరియబుల్లో డిఫైన్ చేసుకుని వోవెల్స్ పెట్టుకోవాలన్నమాట. సో అది పెడుతున్నానండి. మనకి ఏంటి అనే వోవెల్స్ అంటే ఏంటో తెలియాలి కదా ఫస్ట్ అసలు. సో వోవెల్స్ అంటే ఇవి అని చెప్తున్నాం అనమాట. AEIOU అనమాట అండి. అలాగే యూజర్ క్యాపిటల్ లెటర్స్ కూడా ఎంటర్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని క్యాపిటల్ లెటర్స్ కూడా ఇస్తున్నానండి లెటర్స్ నేను AEIOUని. ఓకే, సో ఇది వోవెల్స్ అంటే ఇవ్వండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫర్ లూప్ రాయాలండి. ఫర్ లూప్లో ఏం చేయాలి అని అంటే మనం ఎంటర్ చేసే స్ట్రింగ్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ని ఈ వోవెల్స్లో ఉన్న క్యారెక్టర్తో కంపేర్ చేసి ఇఫ్ ఎస్ దెన్ మన కౌంట్ వాల్యూని ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ నో ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. సో అలా ఫంక్షన్ రాసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఫర్ వాల్యూ రాసే ముందు మనకి ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి కదండి. స్టోర్ చేసుకోవడం కోసం నేను ఏం చేస్తానంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్గా 0 అని పెడతానండి. సో ఇందులో మనం స్టోర్ చేద్దాం కౌంట్ ఏదైతే ఉంటుందో. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ రాస్తున్నానండి. సో ఫర్ లూప్లో ఫర్ ఐ ఇన్ ఇన్పుట్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అంటే ఆ ఇన్పుట్ స్ట్రింగ్లో ఓకే ఐ ప్రతి ఒక్క లెటర్ని ఐ కింద తీసుకున్నాను అనమాట, ప్రతి ఒక్క క్యారెక్టర్ని. ఓకే అండి. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. ఆ ఐ కింద తీసుకున్నాను. ఇప్పుడు ఐని దేంతో కంపేర్ చేయాలి? వవెల్స్లో ఉన్న లెటర్స్ని కంపేర్ చేయాలన్నమాట. వవెల్స్లో ఈ లెటర్ ఉందా, ఈ లెటర్ ఉందా, ఈ లెటర్ ఉందా అని. సో ఇఫ్ ఐ ఇన్ ఓకే వవెల్స్ ఐ కానీ వవెల్స్లో ఉంటే ఓకే అండి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు లూప్ తిరుగుతుంది. తిరిగినప్పుడు మన స్ట్రింగ్లో ఒక వోవెల్ కనబడింది అనుకోండి, ఆటోమేటిక్గా కౌంట్ దగ్గర 1 వచ్చింది అనమాట. మళ్ళీ తిరుగుతుందండి. మళ్ళీ తిరుగుతాం, ప్రతి లెటర్కి తిరుగుద్ది కదా అలాగా. సో ప్రతి క్యారెక్టర్కి తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు రెండోది దొరికింది అనుకోండి, సెకండ్ వన్ ఐడెంటిఫై అయింది అనుకోండి, ఆ సెకండ్ వన్ ఏమవుతుందని అంటే మళ్ళీ +1 అవుతుందండి. +1 ఎలా అవుతుంది? కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అనండి. అంటే కౌంట్ ఆల్రెడీ 1 ఉంది. సో 1 + 1 2 అవుతుంది. సో మళ్ళీ ఇలా తిరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చింది అనుకోండి, అప్పుడు 2 + 1 అవుతుంది, 3 అవుతుంది. అలాగా ప్రతిదీ కూడా కౌంట్లోకి స్టోర్ అవుతుంది అనమాట మనకి. సో కౌంట్లో స్టోర్ అవుతుంది కాబట్టి మనకు కౌంట్ కావాలి కాబట్టి కౌంట్ని రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది. కౌంట్ని రిటర్న్ చేసుకున్నామంటే మన ఫంక్షన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ కావాలండి. సో ఇన్పుట్ ఫీల్డ్ రాసేద్దాము. ఇన్పుట్ ఫీల్డ్ని ఏం చేయాలి? ఈ ఫంక్షన్లోకి పాస్ చేసి తర్వాత ప్రింట్ చేయాలి మనం. సో ఇన్పుట్ ఫీల్డ్ రాసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ రాస్తున్నానండి ఫస్ట్. సో ఇన్పుట్ ఫీల్డ్ నేము ఓవ్ అని పెడుతున్నానండి. ఈక్వల్ టు మనకి ఇన్పుట్ ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయగలరు, ఎందుకంటే మనం స్ట్రింగ్ కదా ఎంటర్ చేస్తున్నాము. సో ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ని ఎంటర్ చేయమని చెప్పి యూజర్కి చెప్పాము. దీన్ని ఏం చేయాలి? పైన ఫంక్షన్లోకి పాస్ చేయాలి. సో దీనికి కూడా ఒక నేమ్ పెట్టుకుందామండి. మనం కౌంట్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ వోవెల్స్ అని పెట్టుకుందామండి. ఓకే అండి. సో వోవెల్స్ అని పెట్టుకున్నాను. దాని పేరు ఏం రాసాం? ఫంక్షన్ నేము కౌంట్ అండర్ స్కోర్ వోవెల్స్ అని రాసాము. ఆ VOWని ఇందులోకి పాస్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రింట్ చేసేయాలండి డైరెక్ట్గా. ఏం ప్రింట్ చేయాలి? ఈ నేమ్ని ప్రింట్ చేయాలండి. నమ్ అండర్ స్కోర్ వోవెల్స్ని ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక మెసేజ్ రాసుకుందామండి. సో మెసేజ్ రాసుకుంటే క్లారిటీ ఉంటుంది మనకి. సో నెంబర్ ఆఫ్ వోవెల్స్ అని పెట్టుకుని మెసేజ్ పెట్టుకుందామండి. ఓకే అండి. సో అప్పుడు కొంచెం ఏంటంటే నెంబరు ఈజీగా కనపడుతుంది అన్నమాట మనకి, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు రన్ చేస్తున్నానండి. సో రన్ చేశాను. ఆ పైన ఉన్న కౌంట్ ది నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్ అని చూసారా, అదే సెంటెన్స్ రాస్తున్నానండి. కౌంట్ ది నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు దీంట్లో వోవెల్స్ని కౌంట్ చేస్తుంది అనమాట. చూడండి, సరే 13 వోవెల్స్ వచ్చినాయి అనమాట.
13 ఎలా వచ్చినాయో మనం ఇందులో కౌంట్ చేసుకుంటే ఏఈఐఓయు కదండి. ఏఈఐఓయు 2 ఉన్నాయండి, ఇక్కడ 2 ఉన్నాయండి అండి, 3 ఉందండి, ఇక్కడ 4 5 6 అండి, 7 8 9 ఓకే, 10 11 12 13 అండి. సరే 13. సో మనం అలా ఈ కౌంట్ అందుట్లో ప్రతిదీ కూడా ఫర్ లూప్లో తిరిగి ప్రతి లెటర్ని తీసుకొని పై లెటర్తో కంపేర్ చేసుకొని ఉంటే కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది, లేకపోతే ఇగ్నోర్ చేస్తుంది అనమాట. సో అలాగా మనకి ఓవెల్స్ కౌంట్ వచ్చింది అనమాట. ఓవెల్సే కాదు, మనం ఏదన్నా ఇంకొక క్యారెక్టర్స్ ఐడెంటిఫై చేయాలన్నా అక్కడ పైన డిఫైన్ చేసుకుని దాంట్లో మనం ఇచ్చే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ ఉందనుకో, ఆ కంటెంట్లో ఇన్ని వర్డ్స్ని కౌంట్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేయాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే కాకపోతే ముందే డిఫైన్ చేసుకోవాలి మనం ఏ వర్డ్ అయితే మనము ఐడెంటిఫై చేయాలనుకుంటున్నామో మన స్ట్రింగ్లో. సో ఆ వర్డ్ని ముందే డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసుకుని అది వర్డ్ ఆర్ క్యారెక్టర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఏదైనా సరే మనం ముందు డిఫైన్ చేయాలన్నమాట. డిఫైన్ చేస్తే అప్పుడు మనకి కరెక్ట్గా రిజల్ట్ వచ్చింది అనమాట. సో అదండి, నాకు తెలిసింది చెప్పాను. నాకు తెలియదు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. బాయ్ అండి.